అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంట్ వచ్చింది. ఇది 189 కిలోమీటర్స్లో 9 చోట్ల టోల్ గేట్లు, 15 చోట్ల ఎంట్రీలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ టోల్ గేట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఉన్నాయి, దాని వివరాలన్నీ మేము వివరిస్తాము. ఒకసారి మా వీడియోని చూడండి. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇలా చూసుకుంటే మనం ఇది అమరావతి ఔటర్ రింగ్ అండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 189 కిలోమీటర్స్. ఈ 189 కిలోమీటర్స్లో 15 చోట్ల మామూలు ఎంట్రీ అప్ అండ్ డౌన్ దిగడానికి ఎక్కడానికి ఇస్తున్నారు. 9 చోట్ల టోల్ గేట్ ఇస్తున్నారు. అందుట్లో మనం స్టార్ట్ అయ్యేది ఇక్కడ NH65 అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మిక్కి కాలేజీ ఉంది. మిక్కి కాలేజీ కంచిచర్ల దాటాక ఇక్కడ వస్తుంది. ఇది పెద్ద సర్కిల్ వస్తుందండి. ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ లాంటి జంక్షన్ వస్తుంది, పెద్ద జంక్షన్. ఈ జంక్షన్లో వచ్చేసి టోల్ గేట్ కూడా ఉంటుంది. ఇది మెయిన్ హైదరాబాద్ హైవేకి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ మధిర హైవే, ఇది తెలంగాణ హైవేది మధిర హైవే. మధిర హైవేలో పొన్నలూరు దగ్గర అప్ అండ్ డౌన్ ఎక్కడానికి దిగడానికి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక్కడ చిన్న సర్కిల్ ఇచ్చి ఇది రెండోది. దాని తర్వాత నెక్స్ట్ వస్తే ఇక్కడ దుగ్గిరాలపాడు. ఈ దుగ్గిరాలపాడు దగ్గర ఎందుకు ఇస్తున్నారంటే ఇది మామూలు గ్రీన్ఫీల్డ్ హైవే. విజయవాడ నుంచి ఇలా నాగపూర్ వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే, ఖమ్మం మీదుగా నాగపూర్ వెళ్ళింది. ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ దుగ్గిరాలపాడు దగ్గర కనెక్ట్ అవుతుంది కాబట్టి దుగ్గిరాలపాడు గంగినేని మధ్యలో ఇక్కడ ఒక టోల్ గేట్ ఇస్తున్నాడు, ఇక్కడ ఒక ఎంట్రీ ఇస్తున్నాడు, ఇక్కడ కూడా ఎంట్రీ ఉంది. దాని తర్వాత యువతలకు వస్తే మనం మైలవరంలో వచ్చేసి లిక్కిరెడ్డి బాలరెడ్డి హనుమిరెడ్డి కాలేజీ, లిక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, లిక్కిరెడ్డి హనుమిరెడ్డి డిగ్రీ కాలేజీ, ఈ రెండు మధ్యలో వస్తుంది. ఈ రెండు మధ్యలో వచ్చేసి పెద్ద సర్కిల్ వస్తుంది. ఇది ఛత్తీస్గఢ్ హైవే NH30ని దగ్గరలో క్రాస్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక పెద్ద సర్కిల్, ఇక్కడ టోల్ గేట్ వస్తుంది. ఇది ఇంకొక ఎంట్రీ అనమాట. దీని తర్వాత ముందుకెళ్తే మనం ఇది ఈదర్ వెళ్ళే రోడ్డు అనమాట. ఈదర్ రోడ్లో ఇక్కడ ఒక బుల్స్పాట్ దగ్గర ఇక్కడ ఒక అప్ అండ్ డౌన్, ఇక్కడ ఏం టోల్ గేట్ లేదు. ఈ దిగటానికి ఎక్కడానికి ఇక్కడ ఒక ఎంట్రీ ఇస్తున్నాడు. దీని తర్వాత ముందుకెళ్తే ఆగిరిపల్లి. ఈ ఆగిరిపల్లి అనేది నూజివీడు హైవే, విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళే హైవే మీద ఉంటుంది ఆగిరిపల్లి. ఆగిరిపల్లికి వెస్ట్ సైడు ఇక్కడ వస్తుంది ఒక టోల్ గేటు. ఇక్కడ కూడా పెద్ద సర్కిల్ వస్తుంది, టోల్ గేట్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఎక్కడానికి దిగడానికి సర్కిల్ వస్తుంది. ఈ విధంగా ముందుకెళ్తే మళ్ళీ మనం ఇది వైజాగ్ వెళ్ళే హైవే, అంటే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవే. ఇది NH16, ఇది మెయిన్ హైవే. ఇది కూడా ఇక్కడ కూడా పొట్టిపాడు ఆత్కూరు మధ్యలో పెద్ద టోల్ గేట్ వస్తుంది. అంటే ఇప్పుడు పొట్టిపాడు టోల్ గేట్ ఉందిగా, ఆ సరౌండింగ్లోనే పెద్ద టోల్ గేటు, ఇక్కడ అప్ అండ్ డౌన్ పెద్ద సర్కిల్ ఏర్పడుతుంది. ఇది ఈ వైజాగ్ హైవే మీద టోల్ గేట్ ఉంటుందండి. ఇది దాటాక నెక్స్ట్ వస్తే ఇక్కడ మణికొండ దగ్గర వచ్చేసి ఇది గన్నవరం, ఇటు గుడివాడ, ఇటు విజయవాడ వెళ్ళే సర్కిల్ అనమాట. ఇది ఈ మూడికి కలిపి ఇక్కడ ఇచ్చారు ఎంట్రీ. ఇది ఇక్కడ టోల్ గేట్ ఏం లేదు, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంటుంది. ఇది ఇటు గుడివాడ వెళ్ళడానికి కానీ, విజయవాడ కానీ, ఇటు గన్నవరం వెళ్ళడానికి కానీ ఇక్కడ ఒక టోల్ గేట్ ఇచ్చారు. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఇది మెయిన్, ఇదేంటంటే బందర్ హైవే, విజయవాడ నుంచి బందర్ వెళ్ళే హైవే. ఇది వచ్చేసి దావులూరు దగ్గర పెద్ద టోల్ గేట్. ఇప్పుడు ఆల్రెడీ దావులూరు దగ్గర టోల్ గేట్ ఉందిగా, ఆ సరౌండింగ్లోనే పెద్ద టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేటు పెద్ద సర్కిల్, ఈ ఏరియాలో కూడా దిగడానికి ఎక్కడానికి మంచి సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇక కృష్ణానదిలో పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఇది దాటగానే గుంటూరు జిల్లాలోకి వెళ్ళిపోతాం. ఈ గుంటూరు జిల్లాలో ఇటు ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి నందివెలుగు అనేది ఇటు ముందుకెళ్తే తెనాలి. ఇక్కడ నందివెలుగు దగ్గర ZPI స్కూల్ పక్క నుంచి ఇటు కాజాకి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తున్నారు. కాజాకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 17 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఎందుకంటే ఈస్ట్ బైపాస్ లేదు కాబట్టి దానికోసం ఇది డైరెక్ట్గా ఇక్కడ కాజా టోల్ గేట్లోకి అమరావతికి వెళ్ళడానికి ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నారు. ఇదొకటి. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ నుంచి ఇటువైపు ఇక్కడ వేజెండ్ల, ఇది వచ్చి బుడంపాడు దగ్గర వేజెండ్లు. ఇది వచ్చేసి మెయిన్, ఇది నారాకోడూరు వైపు వెళ్ళడానికి ఇక్కడ ఒక పెద్ద సర్కిల్, ఇక్కడ కూడా టోల్ గేట్ వస్తుంది. ఇది కూడా మెయిన్ సర్కిల్. ఇటు నుంచి ఇటు తెనాలి వెళ్ళొచ్చు, గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు ఇటువైపు ఇది అనమాట. ఇది ఒక సర్కిల్. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది గుంటూరు నుంచి పత్తిపాడు వెళ్ళే రోడ్డు, ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్, ఇక్కడ టోల్ గేట్ ఏం లేదు, దిగడానికి ఎక్కడానికి ఇస్తాడు. ఇక్కడ నుంచి మళ్ళీ NH16, ఇది వచ్చేసి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేది హైవే.
ఈ చెన్నై వెళ్ళే హైవేలో ఇక్కడ ఈనాడు ఉంది కదా, గుంటూరులో ఈనాడు ఆఫీస్ ఉంటుంది. ఈనాడు ఆఫీస్ పక్కనే సెయింట్ సిస్టర్స్ కాలేజ్ ఉంటుంది, నర్సింగ్ కాలేజ్. ఆ కాలేజీకి దగ్గరలో వస్తుంది ఇది పెద్ద సర్కిల్ వస్తుంది. ఇక్కడ టోల్ గేట్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఒక టోల్ గేటు. దీని తర్వాత ముందుకెళ్తే ఇది మేడికొండూరు. ఇక్కడ సత్తెనపల్లి కానీ ఇటువైపు వెళ్ళడానికి మేడికొండూరు నుంచి ఇదో సర్కిల్. ఇక్కడ కూడా ఎక్కడానికి దిగడానికి ఇక్కడేం టోల్ గేట్ లేదు. ఇది ఎక్కడానికి దిగడానికి మొత్తం ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు. దీని తర్వాత వెళ్తే ఇక్కడ బులుస్పాడు అనేది అమరావతి నుంచి ఇటు పెద్దకూరపాడు మీదుగా పెద్దకూరపాడు ఇటు పిడుగురాళ్ళు వెళ్ళడానికి ఇటువైపు వెళ్ళడానికి రోడ్డు అనమాట. ఈ రోడ్డు క్రాసింగ్లో కూడా పెద్ద సర్కిల్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఎలాంటి టోల్ గేట్ ఇవ్వాల, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం రాజధానికి రోడ్స్ అన్నీ కనెక్ట్ అవ్వబోతున్నాయి త్వరలో. ఈ రాజధాని నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఔటర్ రింగ్ వరకు కనెక్ట్ అవుతాయి అన్నీ. అందువల్ల ఈ పాతూరు టోల్ గేట్ దాటాక ఇదంతా ఎక్కడ మనకి మళ్ళీ టోల్ గేట్ ఇవ్వాల, బయట ఇచ్చాడు టోల్ గేట్లు. ఇలా వచ్చాక ఈ టోల్ గేట్ ఇక్కడ ఈ సర్కిల్ దాటాక మళ్ళీ ధరణికోట ఇటు వెళ్తే మళ్ళీ ఇక్కడ ఎక్కడా లేదు, మళ్ళీ కంచించర్లలో ఇచ్చారు. కంచించర్లలో మెయిన్ ఇందాక మనం స్టార్ట్ చేసాం కదా, ఇక్కడికి వచ్చేసాం. ఇదంతా కలిపి మొత్తం 189 కిలోమీటర్స్లో మొత్తం 9 చోట్ల టోల్ గేట్లు ఇచ్చాడు, 15 చోట్ల మొత్తం ఎంట్రీస్ ఇచ్చాడు. అంత పెద్ద ఔటర్ రింగు. అందువల్ల మీరు ఈ సరౌండింగ్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీ ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఔటర్ రింగ్ బేస్లోనే ఎక్కువ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ రాబోతున్నాయి. అందువల్ల మీరు మా ఛానల్ని ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.